రష్యా భారత్కు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మోదీకి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో సుఖోయ్ 57ను కంబైన్డ్గా డెవలప్ చేసేటువంటి కొన్ని ఆలోచనలు ప్రతిపాదనలు ముందుకు పెట్టారు. మరి నిజంగా సుఖోయ్ 57 ఎయిర్క్రాఫ్ట్ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ వల్ల భారత్ కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే భారత డిఫెన్స్ సిస్టమ్స్ని ఎలా అవి యాక్టివేట్ చేయబోతున్నాయి, అలాగే ఇంటిగ్రేట్ చేయబోతున్నాయి, కన్సాలిడేట్ చేయబోతున్నాయి అనే అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిఫెన్స్ అనేటువంటిది ఏ దేశానికైనా చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. ముఖ్యంగా భారత్ ఎప్పుడైతే 7 దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మనకున్నటువంటి నైబర్స్ ఫస్ట్ అనేటువంటి పాలసీ ఉన్నా కూడా కరస్పాండింగ్గా రెసిప్రోసిటీ అని మనం అంటాం. ఆ దేశాల నుంచి కూడా మనకు అదే స్థాయిలో ఒక రకమైనటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం సంబంధాలు ఉండాలి. కాబట్టి అలా లేని పక్షంలో మనం చూస్తున్నాం, ఒకవైపు కశ్మీర్ విషయంలోనే మనం చూస్తే ఏ పార్ట్ ఆఫ్ కశ్మీర్ హెస్ బీన్ అనెక్స్డ్ బై పాకిస్తాన్, గిల్గిత్ బెలిస్తాన్. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు నార్దర్న్ కాశ్మీర్లో చాలా మటుకు భాగాలన్నీ కూడా దే ఆర్ బీయింగ్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. మరి చైనా కూడా అక్సై చిన్ గ్లేషియర్ కానివ్వండి, అలాగే ట్రాన్స్ కారాకోరం రేంజ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ను కూడా చైనా అనెక్స్ చేసింది. అండ్ ఇట్ ఈస్ ప్లానింగ్ టు అనెక్స్ ఈవెన్ వన్ ఆఫ్ ది 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కూడా జాంగ్జియాంగ్ అనేటువంటి పేరుతో అది తమ భూభాగం అని ఇప్పటికి కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, మ్యాప్లో కూడా చూపిస్తుంది. అలాగే మనం చూసినట్టయితే ఇక పాకిస్తాన్తో అయితే భారత్కు ఉన్నటువంటి ముప్పు అనేది మన అందరికీ తెలుసు. కంటిన్యూస్గా మనం పహల్గామ్ మర్చిపోకముందే, అలాగే పుల్వామా మర్చిపోకముందే, పహల్గామ్ అది మర్చిపోకముందే ఢిల్లీలో బ్లాస్ట్లు, ఇలా మనం కంటిన్యూస్గా పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ, కవ్వింపు చర్యలు, అలాగే భారత భూభాగానికి సంబంధించిన అనేక బార్డర్ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధం అనేటువంటిది ఏ నిమిషంలో అయినా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ యొక్క ఆర్సెనల్ అంటే మన యొక్క వెపనరీలో 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ లేకపోవడం, ఫైటర్ జెట్ లేకపోవడం మాత్రం తీరని లోటుగా అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా, డిఫెన్స్ అఫీషియల్స్ కూడా 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనేది భారత్కు చాలా అవసరమని భావిస్తున్న తరుణంలో భారత్ కూడా ఆత్మనిర్భర్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ప్రకారం ఆమ్కా అంటే ఎయిర్క్రాఫ్ట్, ఇప్పుడు మీడియం రేంజ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఆమ్కా ఎయిర్క్రాఫ్ట్ అనేటువంటి